నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఊపిరి ఉన్నంత వరకు శరీరం మనసు దృఢంగా శక్తిమంతంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పారు. అయితే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా శక్తిమంతంగా కావాలంటే ఒకటే మార్గం, అది యోగా మార్గం. ఈ సంవత్సరం యోగా థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, స్వీయ సమాజం కోసం యోగా. అంటే ముందు మనల్ని మనం మానసికంగా శారీరకంగా సంస్కరించుకొని తర్వాత సమాజం కోసం పాటుపడాలి. అంటే దీంట్లో ఒక సామాజిక స్పృహని రేకెత్తించేలాగా ఈ సంవత్సరం యోగా థీమ్ను వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా అంటే ఒక దశాబ్దం క్రితం ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి, ఆచరించుకోవాలని నిర్ణయించిన తర్వాత ప్రపంచం ఒక కొత్త ఉషోదయం వైపు పయనిస్తా ఉంది. శారీరక మానసిక ఆరోగ్యంతో సంతోషం వైపు పరుగులు తీస్తా ఉంది. జూన్ 21 పగటి సమయం అతి ఎక్కువ ఉన్న సమయం. ఆ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆచరించడం కోసం ప్రపోజ్ చేయడం ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగిన మన అందరి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి క్రాంత దర్శనానికి నిదర్శనం. 10 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి కోరిక మేరకు 175 దేశాలకు పైగా యోగాను ఆచరించడం, ప్రతి సంవత్సరం ఆచరించే వారి సంఖ్య కోట్లలో పెరుగుతూ పోవడం నిజంగా అటువంటి ఘనమైన వారసత్వ సంపద కలిగిన 145 కోట్ల భారతీయులకందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. యోగా అంటే అదేదో కేవలం వ్యాయామం, మిగతాలాగా పిల్లర్స్ లాగా వాటిలాగా ఒక ఎక్సర్సైజ్ చేయడం మాత్రమే కాదు. యోగా అనేది ఒక శారీరక వ్యాయామం, శారీరక దృఢత్వానికి చేస్తున్న ఒక ప్రక్రియ. దాంతోపాటు మానసిక వికాసానికి, మనలో మనం మమేకం కావడానికి, మన ఆత్మతో మనం సంభాషించుకోవడానికి, ఈ సమాజంతో ఈ ప్రపంచంతో అనుసంధానం కావడానికి, ముఖ్యంగా ప్రకృతితో మమేకం కావడానికి ఒక సాధనమని నేను భావిస్తున్నాను. మీరు యోగా చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు. మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటూ ఉంటారు. మీలో ప్రతి అణువుని ఒక అలౌకికానంద స్థితిలో మనం అందరం మునిగిపోతాం. యోగాను ఆచరించే వాళ్ళందరికీ కూడా దీన్ని అనుభవించాం. యోగా అనేది మన మునులు, ఋషులు, పూర్వీకులు తమ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన ఒక ఘనమైన వారసత్వ సంపద. అది కేవలం భారతీయులు మాత్రమే సొంతమైన ఉత్కృష్ట సంస్కృతికి కూడా నిదర్శనం. అటువంటి యోగాని ఇవాళ ప్రపంచమంతా ఆచరించడం, మనను మాత్రం మన దేశంలో విస్మరించడం సరైనది కాదు. యోగా చిత్త వృత్తి నిరోధ అని పతంజలి మహర్షి అన్నారు. మనో సంకల్పాలని నిగ్రహంలో పెట్టుకుంటే
అది వ్యక్తిగత అభ్యున్నతి అయినా, సమాజ అభ్యున్నతి అయినా, దేశ అభ్యున్నతి అయినా సాధ్యమవుతుందని పతంజలి మహర్షి చెప్పారు. మనోసంకల్పాన్ని, కోరికలను నిగ్రహంలో పెట్టుకోవడం కోసం యోగా, ధ్యానం, ప్రాణాయామం చాలా అవసరం. మనం ఇవాళ అందరి ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటాం, ప్రసంగాలు చేస్తుంటాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటాం. రమేష్ గారు చెప్పినట్టుగా ఎటువంటి ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా మన ఇంట్లో కూర్చొని ఒక అరగంట సేపు యోగా చేసుకుని, ధ్యానం చేసుకుని, ప్రాణాయామం చేసుకుంటే ఈ ఆరోగ్యం మీద ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని యోగాని ఆచరించాల్సిందిగా నేను అందరికీ చెప్తాను. ఇవాళ ముఖ్యంగా యువతకి, ఈ పోటీ ప్రపంచంలో యువత అనేక రకాలైన ఒత్తిడికి, ఇక్కడ అంతా చాలా పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు. నాకు తెలుసు, నేను కూడా ఆ వయసుని దాటిపోయి ఇక్కడ దాకా వచ్చాను. చదువు కోసం ఒత్తిడి, ఉద్యోగ అన్వేషణలో ఒత్తిడి, సమాజంలో మనం నిలదొక్కడానికి ఒత్తిడి, ఏదన్నా సాధించిన తర్వాత సాధించడం కోసం ఒత్తిడి, సాధించిన తర్వాత పేరు నిలబెట్టుకోవడం కోసం ఒత్తిడి. ఇంత ఒత్తిడి కలిగిన సమాజంలో ఒకే ఒక మార్గం, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉంటూ సమాజానికి ఇతోధికంగా సహాయపడటానికి ఒకే మార్గం యోగా. ఆరోగ్య భాగ్యం సాధించడానికి ఒకటే మార్గం, అది యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగా మార్గం. సో నేను అందరికీ ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ యువతకు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే, యోగాను ఆచరించండి, ఒత్తిళ్లను తట్టుకోండి, మనో సంకల్పాన్ని, కోరికల్ని అదుపులో పెట్టుకోండి, చెడు వ్యసనాలకి బానిసలు కాకండి. మీ మీద చాలా దేశం, రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. ప్రపంచంలో ఎవరికి లేనంత మేధో సంపత్తి దేశంలోని యువతకు. అయితే యువత ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక చెడు వ్యసనాలకు పాల్పడుతూ, లోనవుతూ, వాళ్ళలో ఉన్న శక్తి, నిబిడీకృతమైన శక్తిని వాళ్ళకే తెలియక తమని తాము పాడు చేసుకుంటూ సమాజానికి కూడా భారంగా మారే పరిస్థితి. దానికి అన్నిటికీ సులువైన మార్గం యోగా. మీకు ఎవరి అనుమతులు అవసరం లేదు, ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, మంతన్ గారి వీడియో ఓపెన్ చేయండి, చేసి ఒక్కసారి యోగాని ఎలా ఆచరించాలో నేర్చుకోండి. బాలాసనం చేయండి, మాధ్యర్యాసనం చేయండి, అధోముఖ శనాసనం చేయండి, నవాసనం చేయండి. అన్నిటికీ అదే ఒక మార్గం, అన్ని సవాళ్లకు అదే మార్గం. అయితే మనందరికీ నచ్చే ఆసనం శవాసనం, అవునా? మనందరికీ శవాసనం నచ్చుతుంది, బాగుంటుంది కదా. శవాసనం చేయాలంటే ఎంతసేపు అయినా చేస్తాం, ఎన్ని గంటలైనా చేస్తాం. మిగతా ఆసనాలు చేయాలంటే కాస్త ఇబ్బంది. అదేవిధంగా నేను తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే, భావి భారత పౌరులు ఈ దేశ నిర్మాణానికి, ఈ జాతి నిర్మాణానికి, ఈ దేశం అభివృద్ధి సాధించాలా, మన పునర్వైభవం విశ్వగురువుగా మళ్ళీ భారత్ ఈ ప్రపంచంలో నిలవాలా, అంతర్జాతీయ ఖ్యాతి సాధించాలి అంటే ఆ తల్లిదండ్రుల బాధ్యత ఉంది. భావి భారత పౌరులుగా ఉంటున్న వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందంటే, వాళ్ళ కేవలం వాళ్ళ పిల్లలు మాత్రమే కాదు, ఈ సమాజంలో కూడా వాళ్ళ పౌరులు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పటి నుంచే మొక్కై వంగంది మానే వంగుతుందా అన్న నానుడి మనందరికీ తెలుసు. అందుకని ఇప్పటి నుంచే, చిన్న వయసు నుంచే యోగా గురించి, యోగా వైశిష్టత గురించి, యోగా వల్ల జరిగే ఉపయోగాల గురించి పిల్లల మనసుల్లో జొప్పించాల్సింది. మన ఉత్కృష్టమైన వారసత్వ సంపద గురించి, మన సంస్కృతి గురించి, మన భాష గురించి, ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్, అనుసంధానమై ఉంటాయి. మన కళలు వేరు, మన వారసత్వం వేరు, మన సాహిత్యం వేరు, మన జానపదాలు వేరు కాదు. ఇవన్నీ మన భాషతో అనుసంధానమై ఉంటాయి, మన జీవన విధానంతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి వీటిని అన్నిటి చెప్పాల్సి, జీవన విధానంలో కూడా మార్పులు తీసుకురావాల్సింది. ఇప్పుడే చెప్తున్నా, లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, చివరికి క్యాన్సర్ లాంటి మహమ్మారి ఇవాళ అనేక మంది, నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నారు,
సగటున సంవత్సరానికి 48,000 మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాణాలు మాత్రమే కోల్పోవట ఆ కుటుంబం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడానికి కూడా కారణమవుతున్నారు. దానివల్ల ఈ రాష్ట్రంలో భారం కూడా పెరుగుతుంది. కాబట్టి వీటినన్నిటి సులువైన మార్గం యోగా మార్గం. ఇంత సులువైన మార్గం మన ముందుంటే దాన్ని మనం వదిలేసి మన జీవన విధానంలో మార్పులు తీసుకోకుండా, మన ఆహార అలవాట్లలో మార్పులు తీసుకురాకుండా వీటినన్నింటినీ మన మీద తెచ్చిపెట్టుకుని తర్వాత హాస్పిటల్ చుట్టూ పరిగెత్తు వేల లక్షలు ఖర్చు పెట్టుకుంటూ మనం చితికిపోయి కుటుంబం మీద బాధలు పెట్టి ఇవన్నిటికీ అవసరమా? మనం దీనికంతా మనం ఏం చేయాలి? ఒక యోగా చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జీవన విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఆరోగ్య భాగ్యానికి అతి సులువైన మార్గం యోగా మార్గాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. మనల్ని సంస్కరించుకుంటూ సమాజాన్ని కూడా సంస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాల్సి ఉంది. దీంట్లో ప్రజలందరి భాగస్వామ్యం ఉంది. ఇది ప్రభుత్వం పని మాత్రమే కాదు, ప్రజాప్రతినిధుల పని మాత్రమే కాదు, అధికారుల పని మాత్రమే కాదు, సమాజంలో ప్రతి పౌరుని బాధ్యత అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఇవాళ ఈ సమావేశాన్ని, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలో ఇంత అద్భుతంగా నిర్వహించిన ఆయుష్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఇంకా పూర్తి చేయకముందే చప్పట్లు కొట్టేస్తున్నాను. సరే, అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.